హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. శాలరీ అయితే 45,000. తిరుపతిలో ఉద్యోగము. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో వయసు, అర్హత, జీతము, సిలబస్, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకి ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ అయింది 14/7/2025. దీంట్లో గ్రూప్ ఏ పోస్టుల కింద, గ్రూప్ బి పోస్టుల కింద, గ్రూప్ సి పోస్టుల కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈరోజైతే నేను దీంట్లో పర్టికులర్గా గ్రూప్ సి పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. పే అయితే మనకి 45,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ పోస్టు ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్కి 5, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 1, ఎక్స్ సర్వీస్మెన్కి 3 పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. చాలా తర్వాత దీంట్లో పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 14/7/2025. లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 13 సాయంత్రం 5 గంటలలోపు మనకి క్లోజ్ అయిపోతుంది. ఏజ్ కూడా 13/8/2025 లోపుని లెక్క పెట్టుకుని మనకి ఏజ్ కాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. దీనికి ఓసీ వారికి 32 సంవత్సరాలు, జూనియర్ అసిస్టెంట్కి 32 సంవత్సరాలు ఓసీ వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 35 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారు 37 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 42 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్, తర్వాత 45 సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే, తర్వాత 47 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే 3 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. టోటల్ 35 ఇయర్స్ దాకా ఎక్స్ సర్వీస్మెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ చదివితే సరిపోతుంది. ఎటువంటి డిగ్రీ చదివినా దాంట్లో 55 మార్క్స్ ఉండాలి, లేకపోతే 5.5 గ్రేడింగ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే పర్లేదు, లేకపోయినా పర్లేదు, అందరూ అప్లై చేసుకోండి. కంప్యూటర్ రాదు కానీ ఒక నెల రోజులు మీరు కంప్యూటర్ సెంటర్కి వెళ్తే మనకి ఎక్సెల్, పవర్ పాయింట్ వాడి కోసం మీకైతే నేర్పుతారు. కాబట్టి నేర్చుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీరు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చాలా పోస్టులు ఉన్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎంఎస్సీ చదివినా ఏం చదివినా కానీ అప్లై చేసుకోవచ్చు. మీరు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు అందరూ దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. దీనికి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. iittp.ac.in/recruitmentలోకి వెళ్ళి మీరు దీనికి అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకుని. దానికి అప్లై చేసుకోవడానికి 500 రూపీస్ గ్రూప్ ఏ పోస్ట్కి, గ్రూప్ బి పోస్ట్కి 300 రూపీస్, గ్రూప్ సి పోస్టులకి 200 రూపీస్, ఓసీ క్యాండిడేట్స్కి దీనికి ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓసీ, ఓబీసీ, తర్వాత వచ్చి మనకి ఈడబ్ల్యూఎస్ వారు దీనికి ఫీజు అయితే పేమెంట్ చేయవలసి వస్తుంది. తర్వాత ఎవరెవరికి ఫీజు ఉండదంటే ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఎక్స్ సర్వీస్మెన్స్కి, ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదని ఇవ్వడం జరిగింది. ఫీజు కూడా ఆన్లైన్ పేమెంట్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి ఆన్లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఇవ్వడం సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్ డేట్ 14/7/2025, లాస్ట్ డేట్ 13/8/2025. రిజిస్ట్రేషన్ లింక్, ఫస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి పూర్తి డీటెయిల్స్ నింపి తర్వాత పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇలా క్లిక్ హియర్ అని చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్కి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఫుల్ నేము, కన్ఫర్మ్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, నేషనాలిటీ, ఏజ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇది, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి
రిజిస్టర్ నొక్కితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఎదురుకు వెళ్తుంది. తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళి తర్వాత పూర్తి డీటెయిల్స్ని మీరు ఫిల్ చేసి తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీకు ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. ప్రింట్ ప్రివ్యూ వచ్చిన తర్వాత ఆ ప్రివ్యూని చూసి ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకుని ప్రివ్యూ చూసుకుని తర్వాత ఆ లాస్ట్ని క్యాప్చా కొట్టి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.